హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాన్వికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదా, నేను నా ఫ్రెండ్ వచ్చేసి కుమారి ఆంటీ స్టాల్ దగ్గరికి వెళ్ళాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇక్కడ నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఆంటీ ఏమేమి వెరైటీస్ పెట్టింది అని చెప్పేసి. చూడండి, ఇది అంతా వెజ్ అనమాట. నేను నాన్ వెజ్ కూడా చూపిస్తాను. చికెన్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ కర్రీ, లివర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్ వెరైటీస్ ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు చికెన్, బోటీ అండ్ వైట్ రైస్ తీసుకున్నాము. మాకు 180 తీసుకున్నారనమాట. లివర్ ఎందుకు తీసుకున్నామంటే, లివర్ కూడా తీసుకున్నాము. లివర్ ఎందుకు తీసుకున్నాము అంటే, మాకు కుమారి ఆంటీ అనగానే ఫస్ట్ మనకి 2 లివర్ ఎక్స్ట్రా కానీ గుర్తుకొస్తుంది కదా. సో టేస్ట్ చేద్దాము అన్నట్టు తీసుకున్నాము. కాకపోతే స్టాల్ ఆఫ్టర్నూన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఎండలకి ఆంటీ చాలా ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తుంది. సో కొంతమంది ఆయిల్ పడని వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందులో నేను ఒకదాన్ని. సో ఆయిల్ కొంచెం తక్కువ వేసి చేయండి ఆంటీ, ఇంతమంది వస్తున్నారు కదా మీ దగ్గరికి. సో వాళ్ళందరి సైడ్ నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆయిల్ కొంచెం తగ్గించి చేస్తే మేబీ ఇంకా ఎక్కువ మంది వస్తారు. అండ్ మేబీ వీడియోస్ వల్లనో తెలియదు, టేస్ట్ వల్లనో తెలియదు, లేకపోతే క్వాంటిటీ వల్లనో తెలియదు, మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది ఉన్నారు. అండ్ మేము తినేసి వస్తుంటే కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట. నన్ను అడిగితే ఓకే, చాలా బాగుంది, కాకపోతే ఆయిల్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువైపోయింది. ఆయిల్ కొంచెం తగ్గించి అండ్ ఫుడ్ మాత్రం ఎంత అడిగితే అంత పెడుతున్నారు. సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళకి మనకి ఏమంటారు, కర్రీ వాళ్ళు చూసి వేస్తారనమాట. మేము వెళ్ళిన రోజు ఆంటీ లేరు, ఆంటీ వాళ్ళ బాబు ఉన్నారు, ఇంకా వాళ్ళ అంకుల్ వాళ్ళే ఉన్నారనమాట. ఆంటీ ఆ రోజు లేరు. ఎందుకు లేరు అని అంటే, మీకు తెలిసిందే కదా ఆంటీ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయారని చెప్పేసి. మేబీ ఏ షో అటెండ్ అవుతున్నారో మనకు తెలియదు. సో చూస్తున్నారా, ఇక్కడ చాలామంది, దాని పక్కన కూడా చాలా స్టాల్స్ ఉన్నాయండి. సో కుమారి ఆంటీ అనే కాదు, పక్కన వాళ్ళ దాంట్లో కూడా టేస్ట్ బాగానే ఉంటుందని నేను విన్నాను. అండ్ ఈ వీడియో ఎండింగ్లో చూడండి, నేను రివ్యూ కూడా తీసుకున్నాను. అక్కడ ఎవరైతే కుమారి ఆంటీ దగ్గర తీసుకున్నారో జెన్యూన్ రివ్యూ తీసుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే నేను కూడా పెడతాను అనమాట. ప్రైస్ అయితే కరెక్ట్గానే, ఎందుకంటే క్వాంటిటీ మనకి ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి బ్యాచులర్స్ అయినా లేకపోతే అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అయినా కూడా ఎంత అయింది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కాస్ట్ వర్తబుల్ అంటారా? సారీ, క్వాంటిటీ బాగుందా? థ్యాంక్ యూ. మీకు నచ్చిందా ఫుడ్? అంటే మీరు చేసినట్టుందా? మీరు చేసిన దానికంటే బాగుందా? ఏం తీసుకున్నారు మీరు? సో దట్స్ ఆల్ అబౌట్ మై వీడియో. అందరూ వెళ్ళి టేస్ట్ చేయండి. కుమారి ఆంటీ కదా, అందరినీ